హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పండగ స్పెషల్ మురుకులు అండి. అలాగే ఈ మురుకులు వచ్చేసి మనం జొన్న పిండితో చేస్తున్నాము. బియ్య పిండితో కాకుండా షుగర్ పేషెంట్లు కూడా హ్యాపీగా తినేయొచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటాయన్నమాట. చిన్న పిల్లలైనా, పళ్ళు లేని వాళ్ళైనా కూడా హ్యాపీగా తినేయొచ్చు. ఎందుకంటే నోట్లో వేసుకోగానే మెత్తగా నానిపోతాయన్నమాట. అంత క్రిస్పీగా ఉంటాయి. అలాగే ఇక్కడ మనం జొన్న పిండి వాడి చేస్తున్నాం కదా! బియ్య పిండితో చేసే వాటికంటే కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయన్నమాట. నెల రోజులైనా కూడా పాడవకుండా చాలా తాజాగా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దానికోసం ఇక్కడ నేను 3 కప్పుల జొన్న పిండిని ఇలా ముందుగానే జల్లించి తీసుకున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న జొన్నలొచ్చేసి తెల్ల జొన్నలనమాట. మీరు పచ్చ జొన్నలతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం చేదుగా ఉంటది. అలాగే జొన్న పిండి అనేది బరక లేకుండా కాస్త మెత్తగా అయితే పట్టించుకోవాలి అండి. ఎలా అంటే మన గోధుమ పిండి మెత్తగా ఉంటుంది కదా! అంత మెత్తగా కాకపోయినా కొంచెం మెత్తగా అయినా సరే పట్టించుకోవాలనమాట. ఇక్కడ నేనొచ్చేసి మీకిందాక చూపించిన కప్పుతోటి 3 కప్పుల దాకా అయితే తీసుకుంటున్నానండి. మీకు ఎన్ని మురుకులు కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా కప్పు సైజ్ అనేది పెంచుకోవచ్చు. తర్వాత అదే కప్పుతోటి అరకప్పు దాకా శనగపిండి, అలాగే అరకప్పు దాకా బియ్యపిండి వేస్తున్నాను. బియ్యపిండి అనేది పూర్తిగా ఆప్షన్ అండి. వద్దనుకుంటే స్కిప్ చేసుకొని కేవలం జొన్న పిండితో మాత్రమే చేసుకోవచ్చు. అలాగే ఈ బియ్యపిండి వచ్చేసి పొడి బియ్యపిండి అండి. మనం సమ్మర్‌లో బియ్యం కడిగి ఆరబెట్టి జొన్న పిండిలోకి వాడుకుంటాం కదా! ఆ బియ్యపుతోటి పట్టించిన బియ్యపిండి అనమాట. మీరు కావాలనుకుంటే బయట ప్యాకెట్ బియ్యపిండిని కూడా వాడుకోవచ్చు. తర్వాత ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు వేసుకుంటున్నానండి. ఇందులో నువ్వుల టేస్ట్ అనేది చాలా బావుంటుంది. వద్దనుకుంటే నువ్వుల్ని కూడా స్కిప్ చేయవచ్చు. తర్వాత ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోండి. కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అనేది తర్వాతైనా చూసి వేసుకోవచ్చండి. ముందుగా 1.5 టీ స్పూన్ దాకా వేసుకున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ వాము తీసుకొని ఇలా 2 చేతుల మధ్యలో నలిపివేయండి. ఫ్లేవర్ అనేది మంచిగా ఎన్హాన్స్ అవుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట. సో, ఇలా నలిపిన తర్వాత ఇందులోకి తీసేసుకోండి. తర్వాత ముందుగా ఈ పొడి దినుసులన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపి తీసుకోండి. ఇలా కింది నుంచి పైదాకా బియ్యపిండి, జొన్న పిండి, అలాగే శనగపిండి, ఈ ఉప్పు, కారం అన్నీ కూడా చక్కగా కలిసే విధంగా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్ది పిండిని తీసి టేస్ట్ చూడండి. టేస్ట్ చూసిన తర్వాత ఏదైనా ఉప్పు, కారం సరిపోలేదంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నాకైతే కారం అనేది కరెక్ట్‌గా సరిపోయిందండి. ఉప్పు కొంచెం తక్కువయింది. అందుకనేసి ఇంకొంచెం ఉప్పు వేసి మరొక్కసారి కలుపుకుంటున్నాననమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నిండుగా వాటర్ తీసుకొని బాగా కలుపుకోండి. ఇక్కడ జొన్న పిండికనేది వేడి నీరు వేయనవసరం లేదు. నార్మల్‌గా రూమ్ టెంపరేచర్‌లో ఉన్న నార్మల్ వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. అలాగే వాటర్ అనేది కొంచెం ఎక్కువగా పడతదండి. మనం తీసుకున్న కప్పుతోటి 2-3 కప్పుల దాకా వాటర్ కూడా పట్టొచ్చనమాట. సో, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా సాఫ్ట్‌గా అయితే కలుపుకోవాలి అండి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకోవాలి. మీరు మరీ జారుగా కలుపుకున్నారంటే ఆయిల్‌లో వేసినప్పుడు ఆయిల్ అంతా కూడా బయటికి పొంగుతుంది. ఇంకా గట్టిగా కలుపుకున్నారంటే నొక్కడానికి కష్టమవుతుంది. క్రిస్పీగా రావడం కంటే గట్టిగా వచ్చేస్తాయన్నమాట. సో, వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఆ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత ఇక్కడొచ్చేసి మురుకుల గొట్టంని నేనిక్కడ 3 స్టార్లు ఉన్నదైతే తీసుకుంటున్నానండి. నా దగ్గర ఈ చిన్న గొట్టమే ఉందనమాట. మీ దగ్గర పెద్ద మురుకుల గొట్టం ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. తర్వాత లోపల పిండి ఏమీ అంటుకోకుండా ఉండడం కోసం ఇలా ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మురుకుల గొట్టంకంతా కూడా బాగా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల పిండి అనేది గొట్టంకి అతుక్కోకుండా ఈజీగా మురుకుల కిందగా ఒత్తుకోవచ్చనమాట. సో, ఇలా అప్లై చేసుకున్న తర్వాత మురుకుల గొట్టానికి సరిపడినంత పిండిని తీసుకొని ఇలా గొట్టంలోకి పెట్టుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా సాఫ్ట్‌గా ఉండాలి అండి. గట్టిగా లేకుండా చూసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన కూడా కొంచెం వాటర్ కానీ, ఆయిల్ కానీ అప్లై చేయండి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇలా సెట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి పడుతున్నాయా లేదా మురుకులు అనేది. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. చక్కగా పడుతున్నాయన్నమాట. సో, ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోండి. అలాగే నేను తీసుకున్నటువంటి కడాయి కాకుండా గుంతగా లోతుగా ఉన్న కడాయి తీసుకున్నామంటే ఆయిల్ అనేది పొంగకుండా ఉంటుందన్నమాట. సో, ఇలా ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఒక చిన్న పిండి ముద్దను వేసుకున్నామంటే ఇలా ఆయిల్ బాగా వేడై ఉండాలన్నమాట. తర్వాత మంటని లో ఫ్లేమ్‌లోకి పెట్టుకొని ఇలా మురుకుల్లాగా ఒత్తుకోవాలి అండి. ఇలా ఒత్తుకునేటప్పుడు మంట హై ఫ్లేమ్‌లో ఉందనుకోండి పొంగిపోతుందనమాట. అందుకనేసి లోతుగా ఉన్న కడాయి తీసుకున్నామంటే పొంగకుండా ఉంటుంది. అలాగే ఇలా వేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టుకొని ఈ నురగ అంతా తగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. వెంటనే కలపకూడదనమాట. వెంటే కలిపాము అంటే విరిగిపోతాయి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఒకవైపు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని నెమ్మదిగా రెండో వైపు తిప్పుకోవాలండి. అలాగే మీకు ఒక విషయం చెప్పాలండి. ఈ మురుకుల పిండి కలుపుకునేటప్పుడు మనము వంట సోడా వేయలేదు, అలాగే కాచిన బటర్ వేయలేదు, నెయ్యి, నూనె కానీ వేయలేదనమాట. వాటన్నిటిని వేసుకున్నామంటే మురుకులు ఈ విధంగా ఒత్తుకోవడానికి రావండి. ఒకదానికొకటి చిన్న చిన్నగా విరిగిపోతాయన్నమాట. మీకు కావాలనుకుంటే కొంచెం ఒక చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోవచ్చు. జొన్న పిండిలో వంట సోడా అనేది అవసరం లేదండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా రెండు వైపులా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. కాల్చుకున్న తర్వాత వాటిని తీసుకొని వేరొక ప్లేట్లోకి పెట్టుకోండి. ఇదే విధంగా సేమ్ రెండవ బ్యాచ్ని కూడా వేసుకొని కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చుకున్న తర్వాత రెండు వైపులా కూడా బాగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇవి చల్లారే కొద్దీ ఇంకొంచెం రంగు మారుతాయండి. సో, ఈ విధంగా ఒకవైపు 2 నిమిషాలు, ఒకవైపు 2 నిమిషాల పాటు బాగా కాల్చుకొని తీసుకున్నామంటే సరిపోతుంది. ఈ జొన్న మురుకులకి ఆయిల్ అనేది అస్సలు పట్టదండి. అలాగే వంట సోడా కూడా ఏమాత్రం అవసరం లేదనమాట. ఈ విధంగా నెమ్మదిగా రెండో వైపు తిప్పుకుంటూ ఆయిల్‌లో వచ్చే నురగ అంతా కూడా తగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా చక్కగా అయితే వచ్చాయి. సో, ఈ విధంగా వచ్చిన తర్వాత చిన్న చిన్న మురుకుల కిందగా ఇలా ఒక గిన్నెలోకి తుంచేసుకోండి. మీకు పెద్దగా ఇలాగే కావాలనుకుంటే ఇలాగే ఉంచుకోవచ్చనమాట. నేనైతే ఇక్కడ చిన్న చిన్న మురుకుల్లాగా అయితే కట్ చేసి తీసుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే పెద్దగా అలాగే ఉంచుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా చేసుకున్నామంటే ఒక చిన్న గిన్నెలో వేసి ఇవ్వడానికి చాలా బావుంటుంది. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూడండి అన్నీ కూడా చక్కగా క్రిస్పీగా ఉన్నాయి కదా! ఈ విధంగా కొంచెం చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచేసి వేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే జొన్న పిండి మురుకులనేది తయారైపోయాయి. షుగర్ పేషెంట్లు, చిన్న పిల్లలు అందరూ కూడా హ్యాపీగా తినేసేయొచ్చనమాట. ఇక్కడ ఒక మురుకునైతే తీసి చూపిస్తున్నాను చూడండి. జస్ట్ లైట్‌గా అలా చేత్తో విరిస్తేనే విరిగిపోతుందనమాట. అంత క్రిస్పీగా అయితే ఉంటాయి. మనం వంట సోడా వేయలేదు కదా! గట్టిగా ఉంటాయేమో అన్న డౌట్ కూడా ఏమాత్రం అవసరం లేదండి. చాలా అంటే చాలా బావుంటాయి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఎప్పుడు బియ్యపు పిండితోనే కాకుండా ఓసారి ఇలా జొన్న పిండితో కూడా ట్రై చేయండి. బియ్యపు పిండితో చేసే మురుకుల కంటే కూడా చాలా టేస్ట్‌గా ఉంటాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఆయిల్ కూడా అస్సలు పీల్చవన్నమాట. సో, లేట్ చేయకుండా ఈసారి ఈ పండక్కి ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.